అర్హులైన ప్రతి మహిళకి ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు అందించే ఒక పథకం రాబోతుందన్న సంగతి మీరు ఎంతమందికి తెలుసు? సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే నెలకి 1,500 రూపాయలు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తారా? అండ్ ఆల్సో ప్రభుత్వం నుంచి వేరే పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు కూడా ఈ పథకం కింద అర్హులేనా? అసలు ఇంతకీ ఈ పథకం పేరేంటి? ఒకవేళ ఈ పథకం రేపే అమల్లోకి వస్తే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చెప్తోంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది. అందులో ఏది నిజం ఏది అబద్ధం వీటన్నిటి గురించి ఇవాటి వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన ప్రతి మహిళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం అసలు ఈ పథకం పేరేంటి దాని గురించి కాస్త బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఈ పథకం పేరు ఆడబిడ్డ నిధి పథకం. ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ అండ్ అదేవిధంగా కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హులైన మహిళకి నెలకి 1,500 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఈ పథకం వెనుక ఉన్న బేసిక్ ఐడియా ఏంటి అంటే రాష్ట్రంలోని మహిళలకు రెగ్యులర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం. అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్, నీడ్స్ లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగపడేలా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని అందించడం. ఇది ఈ పథకానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే ఈ 1,500 రూపాయలు ప్రతి మహిళకు వస్తుందా? అయితే దీన్ని మనం కాస్త కేర్ఫుల్ గా గమనించాలి. గవర్నమెంట్ డిస్కషన్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం 18 ఏళ్లు పూర్తయిన మహిళలు, యువతులకు 1,500 రూపాయల మంత్లీ అసిస్టెన్స్ ఇవ్వాలనే ప్రామిస్ గురించి ప్రస్తావన ఉంది. కానీ ఎలిజిబిలిటీని ఫైనల్ గా డిటర్మైన్ చేసే డీటెయిల్ ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్, ఎక్స్క్లూజన్స్, వెరిఫికేషన్ ప్రాసెస్ వంటి విషయాలను గవర్నమెంట్ ఫైనల్ రూల్స్ ద్వారా ఇంకా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. అందుకే 18 ఏళ్ళు వచ్చిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తారు అని చెప్పడం ఇప్పుడే కరెక్ట్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అమ్మాయికి ఇప్పుడు 18 ఏళ్లు పూర్తయ్యాయి అనుకుందాం. దీంతో ఆమెకు ఆటోమేటిక్ గా ఆడబిడ్డ నిధి పథకం శాంక్షన్ అవుతుందని మనం ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు చివరిగా ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్, ఫ్యామిలీ ఇన్కమ్ ఎలా కన్సిడర్ చేస్తారు, అండ్ అదేవిధంగా ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ కి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, ఇలాంటి వాటి గురించి ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. సో వన్స్ ఫైనల్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అండ్ క్రైటీరియా ఏంటి అనే దానికి సంబంధించి మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వేరే పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందా, వర్తించదా? దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న గవర్నమెంట్ డిస్కషన్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు వస్తాయి అని చెప్పడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా ఫైనల్ గైడ్ లైన్స్ రావాల్సి ఉంది. సో వన్స్ గవర్నమెంట్ తరపు నుంచి ఫైనల్ గైడ్ లైన్స్ రోల్ అవుట్ అయిన తర్వాతే అర్హులెవరు అండ్ ఆల్సో ఆల్రెడీ ప్రభుత్వం పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు దీనికి అర్హులా కాదా అనే విషయానికి క్లారిటీ రావచ్చు. అంటే మీరు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారనో లేదా ఇంకేదైనా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారంటే మీరు ఆడబిడ్డ నిధికి అర్హులు కారు అని కూడా చెప్పలేమండి. గవర్నమెంట్ ఫైనల్ ఎలిజిబిలిటీ రూల్స్ వచ్చిన తర్వాతే ఓవర్లాపింగ్ బెనిఫిట్స్ గురించి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు అసలైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ 1,500 రూపాయలు మన అకౌంట్ లో ఎప్పటి నుంచి పడతాయి? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుందండి. కొంతమంది పథకం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు, ఇంకొంతమంది అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది అంటున్నారు, ఇంకొందరేమో స్పెసిఫిక్ గా డేట్స్ ని కూడా మెన్షన్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం వెరిఫై చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అఫీషియల్ స్టేట్ వైడ్ అప్లికేషన్ ప్రాసెస్, లాస్ట్ డేట్, బెనిఫిషరీ సెలక్షన్ ప్రాసెస్ లేదా పేమెంట్ స్టార్ట్ డేట్ గురించి ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ కానీ లేదా అఫీషియల్ గవర్నమెంట్ అప్రూవల్ కానీ ఇంతవరకు ఎక్కడా కూడా కనిపించలేదు. అండ్ గవర్నమెంట్ తరపు నుంచి దీనికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2026 ఫిబ్రవరిలో అసెంబ్లీ డిస్కషన్స్ లో మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు ఈ 1,500 అసిస్టెన్స్ గురించి మాట్లాడారు. అంటే స్కీమ్ గురించి గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్కషన్ కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు కనుక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్ ఓపెన్ అని కనిపిస్తే తొందరపడి దాన్ని క్లిక్ చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్ మీద ఇప్పటికే చాలా మంది ఫేక్ స్కీమ్ పేరు మీద, ఫేక్ ఫార్మ్స్ పేరు మీద, రిజిస్ట్రేషన్ పేరు మీద ఓటీపీ స్కామ్స్ చేయడం ఇవాళ
చాలా కొత్త ఏం కాదండి. సో అలాంటి స్కామ్ బారిన పడకుండా ఉండడానికి కేవలం అఫీషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ని లేదా అనౌన్స్మెంట్ ని మాత్రమే నమ్మండి. సో వన్స్ గవర్నమెంట్ ఈ పథకానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాక మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి ఈ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో కూడా చూడొచ్చు. అండ్ అంతవరకు ఎలాంటి ఫేక్ లింక్స్ ని గానీ ఫేక్ ఫార్మ్స్ ని గానీ ఫిల్ చేసి మీ డబ్బులని పోగొట్టుకోకండి. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు అంటే అర్హులైన ప్రతి మహిళకు ఎంత డబ్బు వస్తుంది దానికి సంబంధించి మాట్లాడుకుందాం. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇది పెన్షన్ లాగా లైఫ్ టైం బెనిఫిట్ అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదండి. ఇది ఒక వెల్ఫేర్ అసిస్టెన్స్ స్కీమ్స్ లాగా ఎలక్షన్స్ టైంలో కూటమి హామీ ఇచ్చింది. సో దీనికి సంబంధించిన ఫైనల్ క్లారిటీ అంటే ఎవరు ఎంత కాలం బెనిఫిట్ పొందుతారు, ఎలిజిబిలిటీ ఎలా కంటిన్యూ అవుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే డీటెయిల్స్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది. చాలా మంది ఆడబిడ్డ నిధిని తల్లికి వందనంతో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ రెండు కూడా ఉమెన్ ఫోకస్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినప్పటికీ ఆడబిడ్డ నిధి వేరు అండ్ తల్లికి వందనం వేరు. ఈ రెండు వేరు వేరు పథకాలు. ఆడబిడ్డ నిధి పథకానికి వచ్చేసరికి అర్హులైన ప్రతి మహిళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకి 1500 రూపాయలు అందిస్తోంది. ఇక మరోవైపు తల్లికి వందనం విషయానికి వస్తే పిల్లల చదువు కోసం ఎలిజిబుల్ అయిన మదర్స్ కి లేదా గార్డియన్ కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ రూపంలో ప్రతి పిల్లాడికి 1500 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. ఫినాన్షియల్ ఇయర్ 2026 అండ్ 2027 లో కూడా గవర్నమెంట్ దీన్ని అఫీషియల్ గా కంటిన్యూ కూడా చేసింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, తల్లికి వందనం అనే పథకం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ రోల్ అవుట్ అయింది. అండ్ చాలా మంది ఆ పథకం ద్వారా లబ్ధి కూడా పొందుతున్నారు. బట్ వేరాజ్ ఆడబిడ్డ నిధి పథకానికి వచ్చేసరికి ఇంతవరకు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్ కానీ రాలేదు. అందుకే ఈ పథకానికి సంబంధించి అర్హులెవరు, ఎవరెవరికి ఎంత డబ్బు వస్తుంది, సంవత్సరానికి నిజంగా 18,000 రూపాయలు వస్తాయా అనే దాని గురించి ఇంకా ప్రభుత్వం తరపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ ఆడబిడ్డ నిధి పథకం రేపటి నుంచే ఒకవేళ అమల్లోకి వస్తే మనము అప్లికేషన్ ప్రాసెస్ ని ఎలా ఫిల్ చేయాలి అండ్ అప్లికేషన్ ని ఎలా సబ్మిట్ చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న సోర్సెస్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంతవరకు పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీ ఏదైనా ఉందా, దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ కానీ లేదా గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ లేదు. సో గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు మనము ఫేక్ లింక్స్ కి కానీ లేదా ఫేక్ వెబ్సైట్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిందనుకోండి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒక వీడియో రూపంలో మీరు మన ఛానల్లో చూడొచ్చు. కానీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ ని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకోవడం బెటర్. అందులో మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఇన్కమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ లేదా గవర్నమెంట్ అడిగే కేటగిరీ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ అతి త్వరలో ఈ స్కీమ్ అమల్లోకి వస్తే మనం అప్పటికప్పుడు ఈ డాక్యుమెంట్ కోసం వెతుక్కోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రిపేర్డ్ గా ఉండడం మంచిది. అండ్ అందులో మరీ ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ అండ్ అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఈ రెండు లింక్ అయి ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. అండ్ అదే విధంగా మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డ్ తో అండ్ అదే విధంగా మీ ప్రెసెంట్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉందో లేదో చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ 200 కట్టి మీ ఫామ్ ఫిల్ చేస్తే మీకు నెలకు 1500 రూపాయలు వస్తుంది అని మీ దగ్గర ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. కేవలం గవర్నమెంట్ సోర్సెస్ ని మాత్రమే నమ్మండి. ఒకవేళ మీకు అలా ఎవరైనా చెప్పినా 1-2 సార్లు మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఆ పథకానికి మీరు అప్లై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న పూర్తి డీటెయిల్స్ ని ఒకసారి రీక్యాప్ చేద్దాం. స్కీమ్ పేరు ఆడబిడ్డ నిధి పథకం. ఇది 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటి. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ అఫీషియల్ గైడ్ లైన్స్ కానీ రాలేదు. కానీ ఆ పథకానికి సంబంధించిన వివరాల ప్రకారం ఎవరైతే అర్హులైన మహిళలు ఉంటారో, సో వన్స్ ఈ పథకం అమలైన తర్వాత ప్రతి అర్హులైన మహిళకి నెలకి 1500 రూపాయల ఆర్థిక సహాయం అంటే సంవత్సరానికి 18,000 రూపాయల వరకు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. కానీ ఇది ఎవరికి వస్తుంది, అర్హులెవరు, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి వస్తుందా రాదా అనే పూర్తి విషయాల గురించి మనం అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వేరే పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న
పొందుతున్న వాళ్ళు ఈ పథకం కింద అర్హులా కాదా అనే విషయానికి సంబంధించి క్లారిటీ రావాలంటే కూడా మనం అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ముఖ్యంగా మనకి ఇంతవరకు అఫీషియల్ నోటిఫికేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ రాలేదు కాబట్టి ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్ లో లేదా ఎవరైనా వచ్చి ఇది ఆడబిడ్డ నిధి పథకం అని మీకు చెప్తే అస్సలు నమ్మకండి అండ్ వాళ్లకు ఎలాంటి డబ్బు కూడా పే చేయకండి. గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ వీడియోని మీ ఇంట్లో ఉండే ప్రతి మహిళకు అండ్ అదేవిధంగా మీకు తెలిసిన వాళ్లకు ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ ఆ స్కీమ్ రాకముందే ఎవరైనా మోసం చేయాలనుకుంటే దీని ద్వారా వాళ్లకు అవేర్నెస్ కలిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నచ్చింది అని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.